డీటెయిల్ చూస్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రావుస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ్టితో ఆమె సీబీఐకి కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సోమవారం ఉదయం అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం కవితను తీహార్ జైలుకు తరలిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులవుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రావుస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ్టితో ఆమె సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సోమవారం ఉదయం అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం కవితను తీహార్ జైలుకు తరలిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులవుతోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, కవితకైతే ఈ నెల 23వ తేదీ వరకు అయితే జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ అయితే ఢిల్లీలోని రావుస్ అవెన్యూ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం గమనించవచ్చు, కవిత అరెస్ట్ అయి సరిగ్గా ఈ రోజుకి నెల రోజులు అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపుగా 2 రోజుల పాటు విచారించిన సిబిఐ ఈ రోజు కోర్టు ముందు హాజరుపరచగా, అంటే ఈ నెల 23 వరకు కూడా కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రావుస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత ఈ రోజు దీనికి సంబంధించి అంటే మరోసారి ఆమెను కస్టడీ పొడిగించమనే అవకాశం ఉందని చెప్తున్న వార్తల నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కోర్టు. సో ప్రస్తుతం అయితే మాత్రం 23 వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. అలాగనే దీనికి సంబంధించి బెయిల్ రెగ్యులర్ బెయిల్ సంబంధించి దాని వ్యవహారంలో కూడా రేపు కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపున సిబిఐ, మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, 2 ఏజెన్సీలు కూడా ఈ కేసు చాలా కీలక దశలో ఉంది అన్న నేపథ్యమే కాకుండా దీంట్లో వ్యవహరించింది ఆప్ నేతలకు ముడుపులు చెల్లింపు వ్యవహారం కావచ్చు, తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ వ్యవహారంలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది అనేకమైన ఆరోపణలు. తర్వాత ఈమెను ప్రశ్నించినప్పుడు అన్నిటికీ సరైన సమాధానాలు రాలేదు, ఇంకా విచారించిన అవసరం చెప్పని కూడా సిబిఐ కూడా భావిస్తున్న నేపథ్యంలో సిబిఐ కూడా మరో పిటిషన్ దాఖలు అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రేపు కవిత విచారణకు అవకాశం ఉందని తెలుస్తాను స్వాతి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.